పెళ్లిలో బాగా టైర్డ్ అయ్యాను కదా, కాస్త అలసటగా ఉంది. అంతే. ఆంటీ, ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారంటే మా వెంట మీరున్నారనే. మీరిలా డీలా పడితే ఈ కుటుంబమే డీలా పడుతుంది. మీరు బాగుండాలంటీ. మీకేమైనా అయితే మేము ఒక్కరోజు కూడా బతికుండలేం. ఇప్పటి వరకు ఈ కుటుంబం గురించి ఆలోచించిన కోడలివి నువ్వేనమ్మా. ఇప్పుడు పెద్ద కోడలిగా నీలాంబర్ని తీసుకొచ్చాను. తన ప్రవర్తన వల్ల ఈ కుటుంబానికున్న పేరు ప్రతిష్టలు పోతాయేమోనని కంగారుగా ఉంది. అవును నాన్న, పార్వతి మన క్షేమం కోరుతుంది. మన కోసం ప్రాణాలైనా ఇస్తుంది. అలాంటి మంచి మనసున్న అమ్మాయి మీద కత్తెత్తింది నీలాంబరి. ఈ ఇంటి పెద్ద కోడలుగా జాలి, దయ ఉండాలి కాని తనలో ఆవేశం ఉంది. అది ఎంతకైనా దారి తీయొచ్చు. పెదబాబు నా మాటకి కట్టుబడున్నాడు. నేను బాధపడకూడదని తన బాధని చెప్పుకోడు. మంచి చెడు తెలిసిన నా కోడలివి నువ్వే ఐశ్వర్య. నువ్వుంటే సంబరంగా ఉంటుందని మనింటి పనివాళ్ళందరూ చెప్పుకుంటారు. ఇంటి ఇల్లాలు అంటే లక్ష్మీదేవిలా కళకళ్లాడుతూ ఉండాలి గాని కాళికాదేవిలా ప్రతీకార జ్వాలతో రగిలిపోకూడదు. మీరు రిలాక్స్డ్గా ఉండండి ఆంటీ. నీలంబరి మిమ్మల్ని చూసైనా తన ప్రవర్తన మార్చుకుంటుంది. మీకున్న పేరును అర్థం చేసుకునైనా అడుగు వేస్తుంది. మీరేం వరీ కాకండి, అంతా మంచి జరుగుతుంది. నీకు కొంచెం అనీజీగా ఉన్నా సరే ఒకసారి డాక్టర్ని పిలిపించి చెక్ చేయించుకోవడం మంచిది. నాకేం కాలేదు నాన్న, నేను బాగానే ఉన్నాను. ఐఎమ్ ఫైన్. మీరు వెళ్ళండి. మహి, రేపొకసారి సిద్ధాంతి గారిని ఇంటికి రమ్మని చెప్పు, మాట్లాడాలి. అలాగే మామ్. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్. గుడ్ నైట్ మామ్, టేక్ కేర్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.